నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. పాదాలలో నొప్పులు. ఈ పాదాలలో నొప్పులు అనేది స్త్రీలు ఎక్కువగా కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. పొద్దున్న లేచిన వెంటనే కాళ్ళు కింద మోపలేకపోతున్నాం. చాలా హెవీగా పెయిన్ వస్తున్నాయి. సో, కాసేపటికి మళ్ళీ సర్దుకోవటం. ఎక్కువ దూరం నడవలేకపోవటం. ఈ సమస్య ఎక్కువగా లేడీస్‌లో మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ పాదాల్లో నొప్పులనేది వస్తూ ఉంటాయి? దీనికి కారణాలేంటి? ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆర్థో అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ అరుణ్ రెడ్డి గారు. హలో సార్. హలో అండి. సార్, పాదాల్లో నొప్పులు అనేసరికి ఇంగా ఎక్కువ మంది కంప్లెయింట్ చేసేది అమ్మాయిలే కనిపిస్తూ హ్మ్. ఉంటుంది. ఎందుకు వాళ్ళకి పాదాల్లో నొప్పులనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి? ఏ కారణాల వల్ల? యూజువల్‌గా అంటే ఈ ఫుట్ పెయిన్స్ అనేవి ఎవరిలో అయినా రావచ్చండి. అంటే హ్మ్. కామన్‌గా మిడిల్ ఏజ్డ్ విమెన్‌లో ఎక్కువ చూస్తా ఉంటాం కానీ, మగవాళ్ళలో కూడా కామన్‌గానే చూస్తా ఉంటాం. అయితే దీంట్లో మనకు కామన్‌గా మెజారిటీ పీపుల్ ఎర్లీ మార్నింగ్ పెయిన్ ఒకటి. ఎక్కువసేపు ఎప్పుడన్నా కూర్చొని సడెన్‌గా అంటే రెస్ట్ తీసుకొని నడవాలి అంటే ఇనీషియల్ ఫ్యూ స్టెప్స్ బాగా హ్మ్. నొప్పిగా అనిపియడం, అవును. పాదం కింద పెట్టాలంటే చాలా చికాకుగా ఉండడం. ఈ ఈ కంప్లెయింట్ తోటి చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తా ఉంటాం. హ్మ్. అయితే దీనికి కామన్‌గా ఉండే ప్రాబ్లమ్ ప్లాంటార్ ఫేషియాటిస్ అంటాం. ప్లాంటార్ ఫేషియాటిస్ అంటే మనకు ఈ అరికాల్లో, పాదంలో ఒక టైట్ బ్యాండ్ ఉంటది. మనకి ఎనకాల ఫుట్‌లో ఉండే బాల్ నుండి హ్మ్. మనకు వేళ్ళ వైపుగా ఒక టైట్ బ్యాండ్ అనేది పోతా ఉంటుంది. దీన్ని ఓకే. మనం ప్లాంటార్ ఫేషియా అంటాం. ఇదేంటంటే ఫుట్ స్ట్రక్చర్‌ని మెయింటైన్ చేయడానికి, ఫుట్‌కి స్టెబిలిటీ ఇవ్వడానికి హెల్ప్ చేస్తా ఉంటది. తోడ్పడతా ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనకు ప్లాంటార్ ఫేషియాలో ఇన్‌ఫ్లమేషన్ అంటే వాపొస్తుందో దాని నుండి మనకు ఈ నొప్పులు అనేవి స్టార్ట్ అవుతా ఉంటాయి. ఈ వా అంటే నేనిక్కడ వుమెన్ అని ఎందుకు స్పెషల్‌గా మెన్షన్ చేశానంటే, సో, వాళ్ళు యూజ్ చేసే చెప్పులు గూడా హీల్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా అహా! ఎక్కువగా. సో, దాని మూలంగానే వస్తుందా? లేకపోతే అదర్ రీజన్ గూడా ఉంటుందా దాని దీనికి? వల్లనే అన్నట్టు కాదండి. అంటే రాండమ్‌గా అంటే యూజువల్‌గా ఏంటంటే ఎక్కువగా ఫుట్‌ని యూజ్ చేసే వాళ్ళకి ఎక్కువగా వస్తా ఉంటుంది. అంటే రన్నింగ్ చేసే వాళ్ళకి గానివ్వండి, లాంగ్ స్టాండింగ్ చేసే వాళ్ళకి గానివ్వండి, కొంచెం కామన్ ఎక్కువగా చూస్తాం. అట్లా అని చెప్పి ఎవరికైనా రావచ్చు. అంటే హ్మ్. యూజువల్‌గా ఒక మిడిల్ ఏజ్డ్ ఫీమేల్ పెద్దగా బయటికి ఇంట్లో హోమ్ మేకర్‌గా ఉండే వాళ్ళకి గూడా మనకి ఫుట్ పెయిన్స్ అనేవి మనం కామన్‌గా చూస్తా ఉంటాం. అది మనం అనుకున్నట్టుగా ఇది ఎక్కువసేపు చేసే వాళ్ళలో ఏమవుతుంది అంటే అక్కడ ప్రెషర్ ఎక్కువైపోయి ప్లాంటార్ ఫేషియాలో ఇన్‌ఫ్లేమ్ అయిపోవడం, అక్కడ సన్న పగుళ్ళు, టియర్స్ రావడం వీటి వల్ల మనకు ఈ ప్లాంటార్ ఫేషియాలో నొప్పులనేవి అంటే కామన్‌గా చూస్తా పాదం ఉంటాం. అనేది కొంతమందికి షేప్ మధ్యలో ఇలా గ్యాప్ అనేది ఆ! వస్తూ ఉంటుంది. సో, అలా ఉండడం బెటర్ అంటారు. కొంతమందికి కంప్లీట్ ఫ్లాట్ ఉంటాయి. ఈ ఫ్లాట్‌గా ఉండే వాళ్ళలోనే ఈ సమస్య ఎక్కువగా చూస్తామా? ఫ్లాట్ లేదా? ఫీట్ ఉన్న వాళ్ళకు చూస్తా ఉంటాము కామన్‌గా. కాకపోతే ఎప్పుడు గూడా ఈ ఆర్చ్ సపోర్ట్ అనేది యాడిక్వేట్‌గా ఉన్న వాళ్ళలో మనకు ఈ ఫుట్ పెయిన్స్ అనేవి కొంచెం తక్కువగా చూస్తా ఉంటాం. మనకు ఐదర్ స్పెక్ట్రమ్ అంటే ఫ్లాట్ ఫీట్ ఉన్న వాళ్ళలో గూడా ఫుట్ పెయిన్స్ వచ్చే అవకాశాలున్నాయి. ఐదర్ ఈ ఆర్చ్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళలో గూడా మనకు ఈ ఫుట్ పెయిన్స్ వస్తాయి. అనేవి రెగ్యులర్‌గా చూస్తా ఉంటాం. సో, అంటే ఫ్లాట్ ఫుట్ ఉండే వాళ్ళకి బేసిక్‌గా అది మెయింటైన్ చేయడానికి ఏమైనా సెపరేట్ దానికి చెప్పులేమైనా ఉంటాయా? ఈ ఫ్లాట్ ఫిట్ ఖచ్చితంగా. ఉండడం గూడా వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఫుట్ పెయిన్‌కి. అంటే హ్మ్. ఈ ఫ్లాట్ ఫిట్ ఉన్నవాళ్ళు ఎప్పుడైనా గూడా ఎక్కువ సేపు నిల్చునే పని జేసినట్టయితే గనక ఓవర్ టైమ్‌లో ఫుట్ పెయిన్స్ అనేవి ఎక్కువగా చూస్తా ఉంటాం. దీనికి మనం ఏం జేయాలి అంటే ఒకటి ఈ స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్ రెగ్యులర్‌గా జేసుకోవడం. ఫుట్ స్ట్రెచింగ్ ఒకటి. దాంతో పాటు ఫుట్‌వేర్‌లో మోడిఫికేషన్. అంటే మనం ఈ ఫ్లాట్ ఫిట్ ఉన్నవాళ్ళు ఆర్చ్ సపోర్ట్ అంటే లోపల వైపు ఎవరికైతే ఈ ఆర్చ్ లేని వాళ్ళకి ఆర్చ్‌కి సపోర్ట్ తీసుకుంటా ఉండాలి. అంటే ఇది మనకున్న నార్మల్ ఫుట్‌వేర్‌లోనన్నా చేంజ్ జేసుకోవచ్చు. లేదు అంటే మనకి నార్మల్‌గా ఫుట్ ఇన్‌సోల్స్ దొరుకుతాయి. ఆర్చ్ హ్మ్. సపోర్ట్స్ తోటి. హ్మ్. నార్మల్ షూలో అయినా ఫుట్ షూలో ఇన్‌సోల్ యేసుకొని పెట్టేసుకోవాలి. ఆ ఆర్చ్ సపోర్ట్‌ని మెయింటైన్ చేసుకున్నట్టయితే గనక ఎస్పెషల్లీ మనకు ఈ డిమాండింగ్ వర్క్ చేసే వాళ్ళకంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి గానివ్వండి, లేకపోతే ఎక్కువ సేపు నిల్చొని పని చేసే వాళ్ళకి గానివ్వండి, అటువంటి వాళ్ళలో ఈ ఆర్చ్ సపోర్ట్ షూ యేసుకోవడం చాలా యూజ్‌ఫుల్. సో, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? ఎస్పెషల్లీ ప్లాంటార్ ఫేషియాటిస్‌కొచ్చేసి మనకు ఇనీషియల్‌గా వచ్చేసి మెడిసిన్ అంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పెయిన్ మెడిసిన్ ఒకటి. దాంతో పాటు స్ట్రెచింగ్ ఫిజియో ఎక్సర్‌సైజెస్. ఫిజియో ఎక్సర్‌సైజెస్‌లో ఏంటంటే మనకి ఫుట్‌ని మంచిగా స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలి. ఫుట్‌కు ఉన్న ఎండ్ అరౌండ్ ఉన్న మజిల్స్ అన్నీ గూడా ఫుట్ మజిల్స్ గానివ్వండి, ఎనకాల పక్కుండే కాఫ్ మజిల్స్ గానివ్వండి, వీటన్నిటిని గూడా కరెక్ట్‌గా డైలీ స్ట్రెచింగును, స్ట్రెంథెనింగ్ చేసుకున్నట్టయితే ఈ ప్లాంటార్ ఫేషియా నొప్పులనేవి చాలా వరకు కంట్రోల్‌లో ఉంటాయి. మనకి మెడిసిన్, ఫిజియోతో తగ్గని వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్. స్టెరాయిడ్ ఇంజెక్షన్స్‌లో ఏం చేస్తాము, లోపల ఎక్కడైతే ఆ ఇన్‌ఫ్లేమ్డ్ ఏరియా, ఇన్‌ఫ్లేమ్డ్ టిష్యూ ఉందో అక్కడ మనం చుట్టుపక్కల లోకల్‌గా స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఇన్‌ఫిల్ట్రేట్ చేస్తాం. దీంతోటి ఆ లోకల్‌గా ఉన్న ఆ ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గిపోయి కూడా మనకు చాలా వరకు నొప్పులు తగ్గిపోతా ఉంటాయి. వీటితో పాటుగా ఫుట్‌వేర్ మోడిఫికేషన్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టయితే అంటే ఈ పెయిన్స్ ఉండేవాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాళ్ళు మసాజర్‌లు పర్చేస్ చేస్తున్నారనమాట. ఆ! సో, అలా మసాజర్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది?
అంటే ఈ మసాజ్ వీటన్నిటి వల్ల కూడా లోకలైజ్డ్ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గి పెయిన్ అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అట్ ద సేమ్ టైం మనకు లాంగ్ టర్మ్ రిలీఫ్ మళ్ళీ రావద్దు అనుకున్నట్టయితే కనుక మనకి రెగ్యులర్ ఫిజియోథెరపీ చేసుకోవడం, ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఇంకోటి ఫుట్వేర్ చేంజ్లో నేను చెప్పినట్టుగా సాఫ్ట్ ఫుట్వేర్ వాడుకోవడం. ఈ సాఫ్ట్ ఫుట్వేర్ వాడినప్పుడు ఏమవుతుంది అంటే మనకు అక్కడ లోకల్గా ఇన్ఫ్లమేషన్ ఉన్న ఏరియా నుంచి ప్రెషర్ తగ్గిపోయి మనకు ఆ నొప్పి అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. ఇది మనం ఒక హ్యాబిట్ లాగా, అంటే ఆల్ ద టైం ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఎప్పుడు కూడా సాఫ్ట్ ఫుట్వేర్ వేసుకొని నడవడం, తిరగడం చేస్తున్నట్టయితే ఫ్యూచర్లో కూడా మళ్ళీ రాకుండా ఉంటుంది. అదొకటి. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇంకోటి నైట్ స్ప్లింట్స్ అంటాం. నైట్ స్ప్లింట్ అంటే ఎప్పుడు కూడా చాలా మందికి ఏం కంప్లైంట్, పొద్దున్న లేచినప్పుడు మనకు నొప్పి ఎక్కువగా అయిపోయింది. ఈ నొప్పి మార్నింగ్ ఈ స్టిఫ్నెస్ పెయిన్ తగ్గాలి అంటే నైట్ స్ప్లింట్స్ అనేవి వస్తాయి. నైట్ స్ప్లింట్స్ అంటే ఏంటంటే ఈ ప్లాంటార్ ఫేషియాని ఆ పట్టి ఒకటి చిన్నగా స్ట్రెచ్ చేసి పట్టుకుంటుంది రాత్రంతా కూడా. సో దానివల్ల ఏంటంటే పొద్దున్న లేచి మనం పాదం కింద పెట్టినప్పుడు ఆ సివియారిటీ ఆఫ్ పెయిన్ అనేది చాలా వరకు కంట్రోల్కి వస్తుంది. వీటన్నిటితో కూడా మనకు రిలీఫ్ రావట్లేదు అంటే లాస్ట్ స్టేజ్ ఇస్ సర్జరీ. సర్జరీలో ఏంటంటే ఆ లోకల్గా ప్లాంటార్ ఫేషియా ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేస్తాం. అక్కడ సర్జరీలో రిలీజ్ చేసినట్టయితే ఆ పెయిన్ అనేది చాలా వరకు సెటిల్ అయిపోతుంది. సో దీనికి సిమ్టమ్స్ ఏంటి సార్? ఓన్లీ ఆ పెయిన్ మాత్రమే తెలుస్తుందా, లేకపోతే నడిచేటప్పుడు కూడా లైక్ చిన్న శబ్దం రావటం కానీ అలాంటివి ఏమైనా తెలుస్తుందా? వీటిలో కామన్ వచ్చేసి ఫుట్ పెయిన్ అండి. పెయిన్ అది కూడా అస్తమానం ఉండే పెయిన్ ఉండదు. ఎప్పుడన్నా రెస్ట్ తీసుకున్నారు, ఇప్పుడు జాబ్ చేసుకున్నారు, సడన్ ఒక 1 hour పని చేసుకుని సడన్ గా నడవాలి అంటే ఇనిషియల్ 5-10 minutes పెయిన్. మార్నింగ్ కూడా సివియారిటీ ఆఫ్ పెయిన్. మార్నింగ్ లేచిన తర్వాత ఇప్పుడు కూడా రెస్ట్ తీసుకుని నడవాలి అంటే మళ్ళీ దాంతో పాటు కూడా పెయిన్. ఇవి ఏంటంటే దీనిలో మనకు యాక్టివిటీ లిమిటేషన్, రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా అంతగా ఉండదు. ఓన్లీ థింగ్ ఈస్ మనం ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేసుకొని కొంచెం ఫుట్వేర్ మాడిఫై చేసుకొని ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసినట్టయితే మెజారిటీ పీపుల్లో పెయిన్ అనేది సో తగ్గిపోతుంది. యాంకిల్ పార్ట్ లో మనకి స్వెల్లింగ్ కూడా కనిపిస్తుందా ఇది ఉండేటప్పుడు? యాంకిల్ పార్ట్లో వచ్చేది మనకు అక్లీస్ టెండినైటిస్ అంటాం కామన్ గా వచ్చేది. మనకి ఏంటంటే ఈ కాఫ్ మజిల్లో పెద్ద పెద్ద మజిల్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు అక్కడ యాంకిల్ దగ్గర అటాచ్మెంట్ ఉంటుంది. చాలా మందిలో ఏమవుతుంది అంటే ఈ అటాచ్మెంట్ దగ్గర చిన్న బోన్ లాగా పెరగడం, లేకపోతే అక్కడ క్యాల్సిఫై అవ్వడం, క్యాల్సిఫికేషన్స్ చూడడం, వీటి వల్ల కూడా మనకు అతుక్కున్న ఏరియా అంతా కూడా ఇన్ఫ్లేమ్ అయిపోయి మనం కొంచెం నడవాలన్నా, కింద కూర్చొని లేవాలన్నా, కొంచెం ఫాస్ట్గా ఏదైనా డిమాండింగ్ యాక్టివిటీ చేయాలన్నా కూడా కామన్గా పెయిన్ అనేది చూస్తూ ఉంటాం. దీనికి కూడా అంతే, మనం ఇంతకుముందు చూసినట్టుగా ఈ మజిల్ స్ట్రెచ్చింగ్ ఒకటి, అదే మజిల్ని మనం గట్టిగా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజులు చేసుకున్నట్టయితే లాంగ్ టర్మ్లో కూడా మనకు పెయిన్ అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది. లాస్ట్ స్టేజ్లో అసలు ఇవన్నీ కూడా రిలీఫ్ అవ్వట్లేదు అంటే స్టెరాయిడ్ ఫాలోడ్ బై లాస్ట్ ఆప్షన్ విల్ బి సర్జరీ మళ్ళీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పాదాల్లో నొప్పులకి కారణాలు అండ్ ట్రీట్మెంట్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.